నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. నీట్లో అర్హత సాధించకపోతే విదేశాల్లో ఎంబీబీఎస్ చదవచ్చా? విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ పాస్ అవుతున్న వారు ఎంతమంది? అక్కడి కాలేజీలలో ఎన్ని ఇంటేకులుంటాయి? ఇండియన్ స్టూడెంట్స్కి ఎన్ని సీట్లుంటాయి? క్లాస్ రూమ్ వాతావరణం ఎలా ఉంటుంది వంటి ఎన్నో విషయాలను మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు ఫిలిప్పీన్స్లోని సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆల్ ఇండియన్ అధికార ప్రతినిధి తుమ్మల రవికాంత్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రవికాంత్ గారు. ముఖ్యంగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్లో నీట్కున్న ప్రాముఖ్యత గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ 2019 నుంచి మినిమం స్టాండర్డ్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో నీట్ని తీసుకొచ్చారు ఇండియన్ గవర్నమెంట్. అంటే నీట్ క్వాలిఫికేషన్ అంటే 40% మినిమం స్కోర్ సెక్యూర్ చేస్తే మెడిసిన్ చదవడానికి బేసిక్ ఎలిజిబిలిటీ అనేది గవర్నమెంట్ యొక్క ఇది. సో ఇది బయట చదవడానికి కూడా మ్యాండేటరీ చేశారు 2019లో. 2019లో చేసిన తర్వాత 2020లో కరోనా పాండమిక్ వల్ల ఎగ్జామ్ డిలే అవుతుంది లేదా వ్యాక్సినేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఆ ఇయర్కి ఢిల్లీ హైకోర్టు ఒక స్టూడెంట్ అప్రోచ్ అయినప్పుడు ఆ ఇయర్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయమని తనకి సజెషన్ ఇచ్చారు. సో కానీ ఈ ఇయర్ అలాంటిది ఏమీ లేదు. దాని అర్థం ఏంటంటే ఈ ఇయర్ నుంచి బయటికి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇండియాలో చదువుతున్న వాళ్ళైనా సరే, ఎక్కడ చదవాలన్నా నీట్ క్వాలిఫై అవ్వడం అనేది ఖచ్చితంగా యాజ్ పర్ ఎన్ఎంసీ అదొక బేసిక్ క్వాలిఫికేషన్. అది లేకుండా మెడిసిన్ చదవడం వల్ల రేపొద్దున ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వదు అనేది ఎన్ఎంసీ క్లియర్గా తన నోటిఫికేషన్లో గెజిట్లో చెప్తుంది. ఓకే, అంటే ఖచ్చితంగా ఎక్కడ చదువుకోవాలన్నా ఏ కంట్రీలో చదవాలన్నా నీట్ క్వాలిఫై అవ్వడం అనేది మస్ట్ అంటారు. మస్ట్, ఎందుకంటే కొన్ని చోట్ల డైరెక్ట్ డిగ్రీ ఉంది, ఎంబీబీఎస్ ఉన్న చోట డైరెక్ట్ డిగ్రీ ఉంటుంది, కొన్ని చోట్ల ఎండి కూడా డైరెక్ట్ డిగ్రీ ఉంటుంది. ఫిలిప్పీన్స్ లేదా కరేబియన్ ఐలాండ్స్ దగ్గర కొంత ప్రీ మెడిసిన్ అనేది ఒక బేసిక్ ప్రీ రిక్విజిట్ కోర్స్ ఉంటుంది. అది కూడా పార్ట్ ఆఫ్ ది కోర్స్ కాబట్టి అది కూడా కోర్స్ కానీ కన్సిడర్ చేయాలి. అంటే దానికి ఎంట్రీలో కూడా నీట్ అవసరం. చాలా మంది దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే ఆ ప్రీ మెడిసిన్కి అవసరం లేదు, మెడిసిన్ ఎగ్జాక్ట్లీ నేను మిమ్మల్ని ఇప్పుడు ఇదే అడగాలనుకుంటున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే ప్రీ మెడిసిన్ చేస్తున్నప్పుడే నీటికి వాళ్ళు అప్పుడు ప్రీ మెడిసిన్ చేస్తున్నప్పుడు అవసరం లేదు, ప్రీ మెడిసిన్ చేస్తూ దీనికి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం, ఒకవేళ నీట్ క్వాలిఫై అవ్వకపోయినా ఈ ఇయర్లో వాళ్ళు క్వాలిఫై అవుతారు, ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళొచ్చు అని. అది కరెక్ట్ అంటారు? ఇది ప్రాఫిట్ మోటివ్ ఉన్న మాలాంటి కన్సల్టెంట్స్ కావచ్చు లేదా కాలేజెస్ కావచ్చు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఆ నీట్ క్వాలిఫై అయిన తర్వాతే ఆ ప్రీ రిక్విజిట్ కోర్స్ అంటే ప్రీ మెడిసిన్ అనొచ్చు, లేదా చైనా లాంటి చోట్ల లాంగ్వేజ్ కోర్స్ ఉంటుంది. ఏదైనా సరే కంటిన్యూడ్ బై డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందో, అది ఫౌండేషన్ అవుతుందో, అది కూడా కన్సిడర్. అది కలిపినప్పుడే మన ఇండియన్ ఎంబీబీఎస్కి ఈక్వల్ కాబట్టి అది కూడా పార్ట్ ఆఫ్ ది కోర్స్. దీనికి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది కోర్టు అఫీషియల్గా ఇచ్చింది కాబట్టి ఆ 1 ఇయర్ని మేము యాక్సెప్ట్ చేసి మేము కూడా స్టూడెంట్స్ని ఎంటర్టైన్ చేసి ఆ 1 ఇయర్ వరకే అది ఈ ఇయర్ నుంచి లేదండి, ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిపోతే బయట చదవకూడదా అంటే చదవచ్చండి. ఇక్కడ చిన్న లాజిక్ని చాలా మంది చాలా ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అంటే ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ మళ్ళీ ఇండియాకి తిరిగి రారు అనుకుంటున్నారో, అంటే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ బయట సెటిల్ అయిన వాళ్ళు ఉంటే అక్కడే సెటిల్ అవుతాము, అక్కడే ఆ కంట్రీ లైసెన్స్ ఎగ్జామ్, ఫిలిప్పీన్స్లో సెటిల్ అవ్వండి ఫిలిప్పీన్స్ లైసెన్స్ ఎగ్జామ్ రాయాల్సింది, కరేబియన్లో సెటిల్ అవ్వాలంటే కరేబియన్ లైసెన్స్ ఎగ్జామ్ రాయాల్సింది. ఒక లైసెన్స్ ఎగ్జామ్ ఇండియాలో లేదండి, బయట అన్ని కంట్రీలో ఎప్పుడూ ఉంది. మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ పేరు మీద 2023 నుంచి తీసుకురాబోతున్నారు. సో కాబట్టి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని అక్కడ లైసెన్స్ తీసుకోవాలి. ఈవెన్ యూఎస్లో చేయాలని యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేయాలి. యూఎస్ఎంఎల్ఈ 3 స్టెప్స్ ఉంటుందండి. ఆ 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే కంప్లీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసినట్టు. ఒక స్టెప్లోనో సెకండ్ స్టెప్లోనో ఆగిపోతే అది కంప్లీట్ కాదు. సో 3 స్టెప్స్ క్లియర్ చేసి అక్కడే సెటిల్ అవుతాము. ఒక లైఫ్లో ఇంకెప్పుడు ఇండియాకి తిరిగి రాము అనుకున్నప్పుడు ఇండియాకి తిరిగి రాము మీన్స్ ఇక్కడికి వచ్చి డాక్టర్ గా ప్రాక్టీస్ చేయము అలాంటివి అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లై చేసుకోము, మాకు ఎన్ఎంసీతో పని లేదు అనుకుంటే నీట్ తో సంబంధం లేకుండా బయటకు వెళ్ళాలి. కానీ 100% అది పాసిబుల్ కాదండి. యూఎస్ఎంఎల్ఈ లాంటి ఎగ్జామ్ చేస్తే అవసరం లేదనేది కూడా ఒక లాజిక్ ఉంది. కానీ ప్రాక్టికల్లీ నీట్ క్వాలిఫై కానివాడు ప్రాక్టికల్గా యుఎస్ఎంఎల్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఎగ్జామ్ అండి. అంటే వరల్డ్లో మెడిసిన్ చేసిన ప్రతి విద్యార్థికి హైయెస్ట్ ఎగ్జామ్ అదే, హైయెస్ట్ డ్రీమ్ అదే. ఇది క్రాక్ చేయలేని వాడు అది క్రాక్ చేస్తాడు అనేది మీనింగ్లెస్ అండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్టూడెంట్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇది. కాబట్టి మేము చెప్పినా ఎవరు చెప్పినా పేరెంట్కి ఏంటంటే నేను చెప్పేది ఇవన్నీ ఎన్ఎంసీ గవర్నమెంట్ సైట్స్లో గవర్నమెంట్ రూల్స్ని ఫాలో అవ్వండి. ఎవరు ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ చేసినా కూడా అవి వాళ్ళ ప్రాఫిట్ మోటివ్తోనో వాళ్ళ ఫేవర్గానో ఉంటాయి తప్పితే మీకు ఫేవర్గా ఎవరు ఉండరు. ఉండాలని
కోరుకోవద్దు కూడా. కాబట్టి అలా ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా దాన్ని నెగిటివ్ పాయింట్స్ని నెగిటివ్ యాంగిల్లో చూడండి, దాన్ని వెరిఫై చేయండి, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి అందరి దగ్గర, ఎవరు ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, ఆ వెరిఫికేషన్ ఈ ఎక్సర్సైజ్ చేయకుండా పిల్లల్ని అబ్రాడ్కి పంపించడం అనేది, అంటే ఎక్సర్సైజ్ ప్రాపర్ డ్యూ ఎక్సర్సైజ్ లేకుండా పంపిస్తే రిజల్ట్స్ కూడా ప్రాపర్గా రావండి. అందుకే ఎఫ్ఎంజీలో మీరు చూస్తే వెళ్ళిన వాళ్ళంతా రిటర్న్లో ఎఫ్ఎంజీ పాస్ అవ్వట్లేదు. యుఎస్ఎంఎల్ఈని చాలా మంది దాన్ని అదొక అంటే ఒక చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అనమాట. అంటే యుఎస్ అనేది చాలా డ్రీమ్ కదా, అందరిలోనూ అది ఉంటుంది, అక్కడ సెటిల్ అవ్వడం అని కామన్ డిజైర్, ఆ డిజైర్ని క్యాచ్ చేసుకోవడం అనమాట. ఇండియాకి వచ్చింది నీట్ క్వాలిఫై కావట్లేదు, అది బేసిక్ ఎగ్జామ్. తర్వాత ఎఫ్ఎంజీ లాంటి ఎగ్జామ్, లైసెన్స్ ఎగ్జామ్ ఇండియాకి అది పాస్ అవ్వట్లేదు, ఇంక యుఎస్ఎంఎల్ఈ గురించి మాట్లాడుతున్నాం మనం. కాబట్టి స్టూడెంట్ ఎబిలిటీ అంతా, పేరెంట్ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సీట్ రాలేదు కాబట్టి బయటికి బ్లైండ్గా పంపడం కంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా, ఆ ఎబిలిటీ ఉందా రియల్గా. నీట్ క్వాలిఫై కాలేదంటే ఫ్రాంక్లీ అతని దగ్గర ఎబిలిటీ లేనట్టు, రైట్. సో ఇవన్నీ కూడా మనం రియలిస్టిక్ మేనర్లో అసెస్ చేసి స్టూడెంట్ ఇంట్రెస్ట్ని కూడా కన్సిడర్ చేసి హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్ మాత్రమే, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి తప్పితే. ఎందుకంటే బయట చాలా రకాల కాలేజీలు ఉన్నాయి, మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మన కాలేజీల మీదే కంట్రోల్ ఉంటుంది. అందుకే ఇక్కడ వాళ్ళ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ ఫెసిలిటీస్, పేషెంట్ ఫ్లో, తర్వాత ఫ్యాకల్టీ యొక్క అవైలబిలిటీ ఇవన్నీ చూసి హార్డ్లీ 150, 200, ఉస్మానియా గాంధీ లాంటి చోట 250 సీట్స్ ఇస్తారండి. సో సీట్స్ లిమిట్స్ ఉన్నాయి, దానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటే కూడా బయట ఈ కంట్రోల్ ఎంసైకి ఉండదు. కాబట్టి బయట చాలా రకాల కాలేజీలో బయట ఈ లిమిటేషన్ కూడా లేదు. ఈ లిమిటేషన్ లేకపోవడం వల్ల ఆశ్చర్యంగా ఏంటంటే మీరు ఎఫ్ఎంజీ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ రిజల్ట్స్ చూస్తే 2019-20 ఒక స్కూల్ నుంచి, ఒక కిర్గిస్తాన్ అనే కంట్రీ నుంచి, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనే కాలేజ్ నుంచి 2500 మెంబర్స్ గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి ఆ లైసెన్స్ ఎగ్జామ్ అప్లై చేస్తారు. ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజీలో 2500 మెంబర్స్ ఉంటారా? ఉంటే అది మెడికల్ కాలేజ్ అవుతుందా? సో ఇవన్నీ బయట జరుగుతున్నాయి. అందుకే బయటకు వెళ్తున్నప్పుడు పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఏ కాలేజ్ అయినా సరే ముందు కంట్రీని చూస్ చేసుకోండి. కంట్రీ చూస్ చేసుకునేటప్పుడు ఆ కంట్రీలో స్టెబిలిటీ ఉండాలి, అంటే అన్సర్టనిటీ ఉండకూడదు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి అన్సర్టనిటీస్ ఉండకూడదు. అంటే ఇప్పుడు మీకు కరెక్ట్, నిజంగా చాలా స్టార్టింగ్లోనే మంచి పాయింట్స్ చెప్పేశారంటే అసలు ఆ స్టూడెంట్ నీట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు యుఎస్ఎంఎల్ లాంటి ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేస్తారు అనేది అసలు అది ఆ పాయింట్ కనుక పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ తడితే వాళ్ళు ఆలోచించరు ఇంకా, అంటే మేము ఎంతవరకు దీనికి ఫిట్ అవుతాము, నేను ఎంతవరకు చేయగలను అనే ఒక ఆలోచన వస్తుంది. అలాగే కంట్రీ సెలెక్షన్ గురించి చెప్పారు. అసలు కంట్రీ సెలెక్షన్ అనేది ఎలా చేసుకోవాలి? ఒకవేళ ఇప్పుడు బాగా చదివే స్టూడెంట్ ఉంటాడు, నీట్లో మంచి ర్యాంక్ రాకపోవచ్చు, వాడికి ఫర్దర్గా ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది. సో కంట్రీ ఎలా చూస్ చేసుకోవాలంటారు ఆ స్టూడెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంట్రీ, ఇన్స్టిట్యూషను, కన్సల్టెంట్ ఈ మూడు చాలా క్రూషియల్ అండి. సో బయటికి వెళ్తున్నప్పుడు ఏంటంటే పేరెంట్కి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండదు. ఇండియాలోని కాలేజ్ అనుకోండి, తను వెళ్ళి చూసుకొచ్చుకొని మాట్లాడి అడ్మిషన్ తీసుకుంటాడు. అబ్రాడ్ అనేపాటికి ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ కంట్రీతో మనకున్న రిలేషన్, ఆబ్వియస్లీ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి మనం వెళ్ళలేం, ఎందుకంటే మన బడ్జెట్ సరిపోదు. అంటే యూఎస్, యూకే లాంటి కంట్రీస్కి వెళ్ళలేం. అంటే మిడిల్ క్లాస్ కంట్రీస్కి మనం వెళ్తున్నాం, అప్పుడే మన బడ్జెట్ మ్యాచ్ అవుతుంది. లేదంటే యూఎస్ లాంటి చోటికి పంపాలంటే ఆల్మోస్ట్ 4-5 crores అవుతుంది. అది ఉంటే 4-5 మెంబర్స్ని చదివించవచ్చు ఇక్కడ. కాబట్టి అది ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అన్ని లిస్ట్లోంచి మనం తీసేయాలి. సో మిడిల్ క్లాస్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు, లేదా మనలాగా డెవలపింగ్ కంట్రీస్, లేదా అండర్ డెవలప్ కంట్రీస్ కూడా ఉన్నాయి, వీటిలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ చూసుకోవాలి, తర్వాత అక్కడ లా స్టెబిలిటీ చూసుకోవాలి, కంట్రీలో గవర్నెన్స్ స్టెబిలిటీ చూసుకోవాలి, తర్వాత ఫుడ్ అవైలబిలిటీ, అట్మాస్ఫియర్. 5 years స్టూడెంట్ ఇప్పుడు ఒక 18 years అతను ఒక ఎన్విరాన్మెంట్లో గ్రో అయ్యి సడన్గా రష్యా లాంటి -degrees ఉండే చోటుకి వెళ్తే ముందు డాక్టర్ అవుతాడో లేదా కానీ పేషెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే స్టెబిలిటీ ఎక్కడ, వాతావరణాన్ని కూడా చూసుకోవాలి, కన్సిడర్ చేయాలి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ WHO బేస్డ్, అంటే WHO ప్రమాణాలు పాటిస్తున్న కాలేజీలు ఉన్నాయా లేదా, సో తర్వాత NMC లిస్ట్లో ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. సో ఈ కాలేజ్ సెలెక్షన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్, అందులో యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇండివిజువల్ కాలేజెస్, స్టాండ్ అలోన్ కాలేజెస్ అంటాం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా గమనించాల్సింది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ ఉంటున్నాయి, మన దగ్గర ఉన్నట్టుగా లిమిట్ లేదు. అంటే గవర్నెన్స్ మన దగ్గర ఉన్నట్టు అలా లేదు. కాబట్టి అక్కడ కొన్ని కాలేజీలు ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉన్న కాలేజీలు ఆబ్వియస్లీ ప్రాఫిట్ మోటివ్తో ఉంటాయి. అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకోవాలని ట్రై చేస్తాయి. ఎప్పుడైతే ఎక్కువ గ్రేడీ ఉంటుందో మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్ ఎక్కువ కావాలనుకుంటారో నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్స్ని ఒక కంట్రీ నుంచి అపాయింట్ చేస్తారు. అందుకే ఆ ఇన్స్టిట్యూషన్కి ఎంతమంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఇండియా నుంచి, సో ఎంతమంది తీసుకుంటున్నారు. సో సపోజ్ ఒక 10 members ఉంటే 10 members 100 జాయిన్ చేస్తే 1000 అవుతుంది. వాడికేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ఎవరు అక్కడ ప్రాక్టీస్ చేయరు. కాబట్టి వీళ్ళ దగ్గర క్వాలిటీ ఉన్నా లేకపోయినా వాడికేమి ఇబ్బంది లేదు. కాబట్టి వీళ్ళని ఏం చేస్తాడు, సపరేట్గా లోకల్స్తో కలపకుండా సపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టి వీళ్ళకి ఒక కస్టమైజ్డ్ డిగ్రీ ఇచ్చి పంపించేస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎఫ్ఎంజీలో రిజల్ట్స్ రావు.
సో అప్పుడు ఆ కంట్రీనో ఆ కాలేజీనో ఆ కన్సల్టెంట్నో తిట్టుకుంటూ ఉపయోగం లేదండి. మనం ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయాలి. బీయింగ్ ఏ పేరెంట్కి నేను ఏం చెప్తానంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ని కలవండి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, అంతకుముందు అక్కడ చదివిన వాళ్ళు రెఫరెన్స్ తీసుకోండి, తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్, తర్వాత ఇమిగ్రేషన్ వెబ్సైట్, ఆ కన్సర్న్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళండి. సో మెడికల్ కాలేజ్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్ మెంబర్స్ ఉండాలి, స్టూడెంట్స్ ఉండాలి, అన్లిమిటెడ్ పేషెంట్స్ అవైలబిలిటీ ఉండాలి. అప్పుడే అది మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా అందుతుంది. స్టూడెంట్స్ ఎక్కువ ఉండి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండి తర్వాత పేషెంట్స్ ఫ్లో తక్కువ ఉంటే కనుక క్లినికల్ ఎక్స్పోజర్ రాదు. ఎప్పుడైతే క్లినికల్ ఎక్స్పోజర్ రాదో ఆబ్వియస్లీ ఎఫ్ఎంజీ లాంటి ఎగ్జామ్లో కావచ్చు లేదా ఇతర ఏ ఎగ్జామ్లోనే ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ లిమిటెడ్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసే కాలేజెస్ అంటే లిమిటెడ్ ఏజెంట్స్ ఉండి లిమిటెడ్ నెంబర్ తీసుకుంటున్న వాటిని, తర్వాత క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది లోకల్స్తో పాటు మన క్లాస్ రూమ్ ఉండాలి. మనకు సపరేట్గా క్లాస్ రూమ్ ఉండకూడదు. లోకల్ స్టూడెంట్స్తో మనం ఉండాలి. మనతో పాటు నార్త్ ఇండియన్ ఉండాలి, సౌత్ ఇండియన్ ఉండాలి, అదర్ నేపాలీస్ ఉండాలి, అదర్ ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ వాడి నుంచి వచ్చిన వాడు ఉండాలి. అలా అందరూ కలిసి ఒక ఇంటర్నేషనల్ క్లాస్ రూమ్ ఉంటే కనుక అప్పుడు నాలెడ్జ్ షేర్ అవుతుంది, తన ఒక మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. తద్వారా యుఎస్ఎంఎల్ఈ ఏంటి ఆ పోటీ వాతావరణం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ స్టూడెంట్ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కొన్ని కాలేజెస్ ఉన్నాయి బయట ఇండియన్స్కి మాత్రమే సపరేట్ క్లాస్ రూమ్ పెడతాయి, వాటికి ఒక కస్టమైజ్ డిగ్రీ చేసి పంపించేసి ఎలాగో వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇక్కడికి వచ్చాక ఎందుకు పనికి ఆ డిగ్రీ ఎందుకు పనికిరాదు, ఫైనల్గా అది వెడ్డింగ్ కార్డుకో విజిటింగ్ కార్డుకో పనిచేస్తుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రమే సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. అంటే పిల్లలకి పేరెంట్ ఏ పేరెంట్ అయినా డిజైర్ ఏముంటుందంటే వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఉండాలనేది ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది క్వాలిటీ కనుక లేకపోతే చాలా పెయిన్ ఉంటుంది ఆ పేరెంట్స్ కానీ ఆ ఫ్యామిలీ మొత్తం, నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా పెయిన్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చాలా ఇది ఉంటుందండి. కాబట్టి ఇన్స్టిట్యూషన్ కాలేజీ ఇన్స్టిట్యూషన్తో పాటు కన్సల్టెంట్ కూడా ప్రాపర్గా చూసుకోవాలి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒకసారి అబ్రాడ్ వెళ్ళాలి చదువుకోవాలి అనుకున్నప్పుడు అంటే ఎలాంటి కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలి, అలాగే ఇన్స్టిట్యూట్తో పాటుగా ఏవేవి ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి దాని గురించి చెప్పండి. కన్సల్టెంట్ అంటే చాలా రకాలు ఉంటారంటే డైరెక్ట్గా కాలేజ్ రిప్రజెంటేటివ్ ఉండాలి. ఆ రిప్రజెంటేటివ్ ఎంత క్లెయిమ్ చేసినా కూడా తను యూనివర్సిటీ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉండాలి, లేదా కన్సర్న్ యూనివర్సిటీ మెయిల్ తీసుకొని వాళ్ళతో వెరిఫై చేసుకోవాలి. అక్కడి నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ధైర్యంగా అడ్మిషన్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సల్టెంట్కి అంటే డైరెక్ట్ రిప్రజెంటేటివ్కి స్టూడెంట్కి రీచ్ అయ్యే కన్సల్టెంట్కి మధ్య చాలా లెవెల్స్ ఉంటాయి, సబ్ లెవెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ నేను ఆల్ ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాను కానీ ఇండియా మొత్తం నేను కూర్చోలేను. సో నా రిప్రజెంటేటివ్ నా సబ్ ఏజెంట్స్ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అడ్మిషన్ అవ్వాలనే ఒక ప్రెజర్లో నాకంటే నేను ఇచ్చే సర్వీస్ కంటే ఇంకెక్కువ చెప్పేస్తాను. అవి రేపు ఫిల్ఫిల్ చేయలేరు జనరల్. కాబట్టి అలా మీరు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ రావడం మాత్రమే, అలానే వరకు ఆలోచిస్తారు. అడ్మిషన్ క్లోజ్ చేసి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సెండింగ్ అందుకే కన్సల్టింగ్ లో 2 టైప్స్ అండి. సెండింగ్ కన్సల్టెంట్స్ ఉంటారు, కేరింగ్ కన్సల్టెంట్స్ ఉంటారు. నేను పదే చెప్తుంటాను, సెండింగ్ కన్సల్టెంట్స్ ఎంఎస్ ఎడ్యుకేషన్ వెళ్తున్నప్పుడు అది ఆప్టబుల్. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలు ఎంఎస్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పుడు బ్యాచిలర్ డిగ్రీ చేతిలో ఉంటుంది, ఓ మెంటల్ మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళు వెళ్తుంది కూడా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి, అంటే ఇన్ఫర్మేషన్ బాగా అవైలబుల్ ఉన్న కంట్రీస్కి వెళ్తున్నారు. వాళ్ళు కూడా 80% జాబ్ ఓరియంటెడో లేదా ఆపర్చునిటీ ఓరియంటెడో వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమి అడ్మిషన్ తర్వాత వీసా ఇప్పిస్తే సరిపోతుంది, వాళ్ళు ట్రావెల్ చేస్తారు. వేరేజ్ ఇక్కడ మనం చూసుకుంటే +2 అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 18 years టీనేజ్ మేడం, వాళ్ళకి ఏం తెలియదు, మంచి చెడు తెలియని వయసులో వెళ్తుంటారు. వీళ్ళకి పర్సనల్ కేర్ కావాలి, పేరెంట్ ఆఫ్టర్ పేరెంట్ కావాలి, ఒక గైడ్ కావాలి, ఒక మెంటర్షిప్ కావాలి, ఒక బ్రదర్షిప్ కావాలి. వాళ్ళకి ఎవ్రీడే మానిటర్ చేయాలి. వాళ్ళకి ఈ రోజున్న మోటివేషన్ రేపొద్దున ఒక వెళ్ళిన తర్వాత 6 monthsకి డిమోటివేట్ అవుతుంది. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఫ్రీడమ్ చూసి కంటిన్యూస్గా వాళ్ళని రీఛార్జ్ చేయాలి, మోటివేట్ చేయాలి. కాబట్టి కన్సల్టెంట్ అనేవాడు ఒక కేరింగ్ ప్రాసెస్లో ఉన్నవాడు కావాలి. అంటే అప్లికేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా కేర్ చేయగలిగిన కన్సల్టెంట్ ఉంటే మనకు కొంత జస్టిఫికేషన్ జరుగుతుంది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ రావాలి. అలా కాకుండా సెండింగ్ ప్రాసెస్లో ఉన్నారనుకోండి, నెంబర్ ఆఫ్ వాళ్ళు 5 countriesకి పంపిస్తారు లేదా 6 countriesకి పంపిస్తారు. అటొక 10 పంపిస్తే ఎక్కడ కేర్ చేయలేడు. అంటే సెండింగ్ కన్సల్టెంట్ కేర్ చేయలేడు, కేరింగ్ కన్సల్టెంట్ ఎప్పుడు సెండ్ చేయలేడు. అందుకే ఎప్పుడైనా మీరు కన్సల్టెంట్ అప్రోచ్ అయినప్పుడు తను 3-4 countries కనుక ఆఫర్ చేస్తూ ఉంటే సింపుల్గా అవాయిడ్ చేసేసాయి. సింగిల్ కాలేజీని సింగిల్ కన్సల్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాతో పాటు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని వెతకడం, ఐడెంటిఫై చేసుకోవడం, అలాంటి వాళ్ళని కలవడం మీ బాధ్యత. కానీ మార్కెట్లో చాలా మంది 90% వీళ్ళే ఉంటారు. సెండింగ్ ప్రాసెస్ మీరు ఏ కాలేజ్ అడిగితే ఆ కాలేజీ, ఏ కంట్రీ అడిగితే ఆ కంట్రీ, వాళ్ళకి ఏం అడ్మిషన్ క్లోజ్ చేసి పంపిస్తారు. ఎండ్ కన్సల్టెంట్ ఎవరో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని అప్రోచ్ అయినా మీకు తారసపడ్డప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయండి. మీకు డైరెక్ట్ రిప్రజెంటేటివ్నే సెలెక్ట్ చేసుకో, అప్పుడు మీకు జస్టిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ చాలా తరోగా చేయాలి, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. బ్లైండ్గా ఎవరో వెళ్ళారనో, ఎవరో చెప్పారనో, లేదా ఇలా అడ్వర్టైజ్మెంట్ చేశారనో చూసి వెళ్తే మీరు రేపొద్దున ఆ స్టూడెంట్స్ కెరీర్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. అప్పుడు ఎవరినో బ్లేమ్ చేయడం కంటే ఇప్పుడే డెసిషన్ తీసుకునే ముందే ప్రాపర్గా వెరిఫై చేసుకుంటే రిజల్ట్స్ మంచిగా వస్తాయనేది నా ఉద్దేశం.
అలాగే అక్కడ కాలేజెస్లో చూసినట్టయితే ఎంబీబీఎస్ ఇంటేక్లు ఎన్ని ఉంటాయి అంటే సీట్స్ ఎన్ని ఉంటాయి, మన వాళ్ళు ఎంతమందిని తీసుకెళ్లి పంపిస్తారు? ఎస్ మేడం, యాక్చువల్గా ఇంటేక్స్ అనేవి 2 ఇంటేక్స్ అనేది కామన్గా అన్ని చోట్ల ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో ఇయర్ వైజ్ సిస్టమ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక ఇంటేకే ఉంటుంది. యూజువల్గా ఆగస్ట్ ఉండాలి, ఈ డిలేస్ వల్ల కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. బయట 2 ఇంటేక్స్ కూడా ఉంటాయి. సో ఇంటేక్స్ ఎన్ని ఉన్నా కూడా మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లిమిటెడ్గా ఉండాలి. ఇది మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రామాణికం. అలా అయితే కనుక ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా కాలేజీలు ఓపెన్ చేయాల్సింది కదా. సో దానికి అది రిక్వైర్మెంట్, అది ఆ పేషెంట్ లిమిటెడ్ ఉన్నప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది తప్పితే సో ఎక్కువ మంది ఉన్నప్పుడు నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడం కష్టం. కాబట్టి క్లినికల్ నాలెడ్జ్ లేకపోతే ఆ డిగ్రీ ఎందుకు పనికిరాదు. అలాగే ఎఫ్ఎంజీలో పాసింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వేరే దగ్గర చదివేసి వస్తున్నారు, ఈ ఎఫ్ఎంజీలో పాసింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఇండియా నుంచి బయటికి వెళ్ళి రిటర్న్ ఫ్లైట్లో ఎవరు వచ్చిన తర్వాత అందరూ పాస్ అవ్వట్లేదు. ఇది హార్డ్ రియాలిటీ. ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఎబిలిటీ ఉంటుందో, ఎవరైతే దాంట్లో పర్ఫామ్ చేయగలుగుతో వాళ్ళు, అలానే ఇండియన్ గవర్నమెంట్ కావాలని వీళ్ళు ఫెయిల్ చేయాలని టఫ్గా పెట్టదు, అలానే ఈజీగా పాస్ చేయాలని ఈజీగా పెట్టదు. దానికి కావాల్సిన స్టాండర్డ్లో అది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ లేని స్టూడెంట్స్ అంతా కూడా ఫెయిల్ అవుతున్నారు. మ్యాక్సిమం 50% దాటట్లేదు. ఇప్పుడు లాస్ట్ 2020, 2019, 2018 నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఇంకో స్టెప్ తీసుకుందండి. ఇంతకుముందు కంట్రీ వైజ్ పర్సంటేజ్ మాత్రమే ఇచ్చేది, ఇప్పుడు కాలేజ్ వైజ్ పర్సంటేజ్ కూడా ఇస్తుంది. ఎంతమంది ఎగ్జామ్ అపీర్ అయ్యారు, వచ్చి లైసెన్స్ ఎగ్జామ్, సో ఎంతమంది పాస్ అయ్యారు. ఈ విధంగా చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు 2500 మెంబర్స్ ఒక కాలేజ్ నుంచి అపీర్ అయ్యారు. సో వాళ్ళు పాస్ అయింది 300 స్టూడెంట్స్. అంటే రిమైనింగ్ 2200 స్టూడెంట్స్ ఎందుకు పనికి రాకుండా పోతారు. అంటే వాళ్ళు సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ చేసినా కూడా ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ ఫైర్లో చేసిన రిజల్ట్స్ ఏనండి. లాంగ్ టర్మ్ పోయినంత మాత్రాన్ని ఎక్కువ రిజల్ట్స్ రావండి. మేము చూస్తున్నాం కదా, మా దగ్గర 3-4 లాంగ్ టర్మ్స్ తో వస్తారు. ఫస్ట్ లాంగ్ టర్మ్ లోనే మంచి రిజల్ట్స్ వచ్చి ఉంటుంది. ఇంకా బెటర్ వస్తుందేమో ఇంకో సో ఎందుకంటే కొత్త బ్లడ్ వస్తుంది కాంపిటీషన్ లోకి, తర్వాత చదివిన సబ్జెక్టే చదవాలి కాబట్టి డిప్రెషన్, డిమోటివేషన్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ ఇయర్లీ 2 అటెంప్ట్స్ ఇచ్చారండి. 2 అటెంప్ట్స్ లో కూడా కాలేదు అంటే కనుక రేపు పొద్దున అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. అలాంటి వాళ్ళంతా హైడ్ చేసుకొని, డిగ్రీని హైడ్ చేసుకొని డాక్టర్గా ఎస్టాబ్లిష్ కాలేక సో లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోవడం ఉంటుంది. కాబట్టి క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఈ పరిస్థితి ఉండదు. 100% రిజల్ట్స్ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో రావట్లేదు. ఒక 50% అబోవ్ అని మీరు చూసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందుకే మేము మా రిజల్ట్స్ చూస్తే 2020 కానీ 2019 కానీ మీరు చూస్తే ఎఫ్ఎంజీ రిజల్ట్స్ మా 60% అబోవ్. 100 మాకు కూడా లేవు, బట్ 60% అబోవ్ ఉన్నది. అది చూసుకోండి మీరు. స్టూడెంట్ ఎబిలిటీ లేకపోతే, ఆ ఇన్స్టిట్యూషన్లో క్వాలిటీ లేకపోతే ఈ రిజల్ట్స్ వరస్ట్గా ఉంటాయి. యూఎస్ఎంఎల్ఈలో అవన్నీ మర్చిపోండి. ముందు బేసిక్ లైసెన్స్ ఇది కావాలి. సో అది చూసి ఇది వదిలేసుకోకండి. కాబట్టి అది ఎస్, యుఎస్ఎంఎల్ అనేది సింగిల్ డిజిట్ సక్సెస్ అండి. అది 20-30% కూడా ఉండదు. 100 మెంబర్స్ అటెంప్ట్ చేస్తే రియాలిటీ ఏంటంటే 1%, అంటే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే అవుతారు. అది యుఎస్ఎంఎల్ఏ చాలా స్టాండర్డ్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. మళ్ళీ స్టెప్ 2లో 2 ఉంటాయి. క్లినికల్ నాలెడ్జ్ అని, తర్వాత క్లినికల్ స్కిల్ అని 2 ఉంటాయి. ఇవన్నీ స్టెప్స్ దాటాలంటే అంత ఈజీ కాదు. ఎంతో మోటివేషన్ ఉండి, ఎంతో బ్యాక్గ్రౌండ్ ఇది ఉండి, అలా ఇక్కడ సీట్ అంటే అక్కడికి వెళ్ళాడంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఇక్కడ సీట్ రాని స్టూడెంట్ బయటికి వెళ్తున్నాడు. అంటే బేసిక్గా అంత పర్ఫామ్ చేయలేని వాళ్ళే వెళ్తున్నప్పుడు యుఎస్ఎంఎల్ఏ లాంటి ఎగ్జామ్ వస్తుందని అనుకోవచ్చు. కానీ యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమని చెప్తాను నేను. అది వస్తే లైవ్ అందరూ అంటే ఇంటర్మీడియట్ లో డల్ గా ఉన్నంత మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ అంతా అలా ఉంటారని కాదు. కొందరిలో మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, కొంచెం ఫోకస్ పెరుగుతుంది కొందరు స్టూడెంట్స్ లో. యుఎస్ఎంఎల్ఏ అటెంప్ట్ చేయడం వల్ల, అది టార్గెట్ చేయడం వల్ల ఫిలిపీన్స్ లో కానీ లేదా కొంత కరేబియన్ ఐలాండ్స్ లో క్యామేజ్ ఉన్న కాలేజెస్ లో ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. వాళ్ళంతా కూడా యుఎస్ లో సెటిల్ అవ్వాలనేది వాళ్ళ బాగా డ్రీమ్. అందరికీ ఉంటుంది, వాళ్ళ దగ్గర వాతావరణం ఎక్కువగా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కువ క్రియేట్ అయి ఉంటుంది ఇన్స్టిట్యూషన్ లో. అలాంటి వాళ్ళు కాంపిటీట్ చేస్తే సక్సెస్ అవుతే యుఎస్ఎంఎల్ఏ క్లియర్ చేస్తే పీజీ ఫ్రీగా వస్తుందండి యూఎస్లో. బట్ అందరికీ రాదనేది కూడా ఆ రియాలిటీ అర్థం చేసుకోండి. ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రేపు రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ఎఫ్ఎంజీ లాంటి ఎగ్జామ్ కానీ రేపు 2023 నుంచి నెక్స్ట్ అవుతుంది అది. సో ఆ నెక్స్ట్లో ఎవరు పోటీ పడతారు మీతో పాటు? నీతో పాటు ఇప్పుడు రిజర్వేషన్లోనో డొనేషన్లోనో సీట్ కొనుక్కుని ఉంటాడు ఇక్కడ నీ ఫ్రెండ్, అతనితోనే నువ్వు పోటీ చేయాల్సి వస్తుంది. అతనితో పోల్చుకుంటే నీ ఓరియంటేషన్ బాగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నీ ఫ్రెండ్ చదువుతున్న మెడికల్ కాలేజీలో వాళ్ళ ఫాదర్ 1 crore డొనేషన్ కట్టినా కూడా పీజీ కోసం 1 hour ఎక్స్ట్రా స్టడీ అవర్స్ కూడా ఉండదు. ప్రైవేట్ మేనేజ్మెంట్ అయినా అదే ఇంటర్మీడియట్లో అడగకపోయినా మీకు నీట్ కోచింగ్ ఇస్తారు. సో నువ్వు పోటీ పడబోయే నీ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నాడో మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత అతనితో పోల్చుకుంటే నీ ఓరియంటేషన్ యుఎస్ఎంఎల్ఏ లెవెల్లో ఉంది. ఎస్, నువ్వు యుఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయలేదు, కానీ ఆ లెవెల్ ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోదు. సో అతనితో పర్ఫామ్ చేసినప్పుడు బెటర్గా నీ పొజిషన్ ఉంటుంది. రేపు పొద్దున ఇదే క్యూలో, ఇదే రిజర్వేషన్ క్యూలో లేదా ఇదే డ్యూరేషన్ క్యూలో నిలబడకుండా, ఇదే సీట్ రాని పరిస్థితి లేకుండా నీకు పీజీ సీట్ సెక్యూర్ చేసేంత నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడు బెనిఫిట్
రియల్గా యూఎస్ఎంఎల్ఈ కోసం రియల్గా హార్డ్ వర్క్ చేస్తే, అలా అని అందరికీ వస్తుందని కాదు, బట్ హార్డ్ వర్క్ చేయడం వల్ల వరస్ట్ కేసులో ఈ బెనిఫిట్ ఉంది. అంటే యూఎస్ఎంఎల్ క్రాక్ చేస్తారని కాదు, దాంట్లో అది చేయకపోయినా అట్లీస్ట్ ఇందులో ఈజీగా ముందుంటారు అనేసి లాజిక్ అదండి. రైట్. అలాగే సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ గా మీరు స్టూడెంట్స్ కి ఇస్తున్న ఫెసిలిటీస్ అంటే దాని గురించి ఒకసారి క్లియర్ గా చెప్పండి. సో ఇంతకుముందు మేము చెప్పినట్టుగా కేరింగ్ ప్రాసెస్లో ఉన్నాం. మేము ఇంకొక యూనివర్సిటీని కానీ ఇంకొక కంట్రీని కానీ ప్రమోట్ చేయట్లేదు, అంత టైం కూడా లేదు. మరి చేసే వాళ్ళు ఎలా ఇక్కడ పెట్టినప్పుడు ఇంకా ఇంత చేస్తున్నా ఇంకా ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి మా దగ్గర కూడా. మరి మిగతా వాళ్ళు ఎలా చేస్తారో మాకు తెలియదు. మాకైతే ఇంకా ఎన్ని చేస్తున్నా డెడికేట్ అయి ఉన్నా కూడా మాకు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేము చెప్పినట్టుగా అప్లికేషన్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ దాకా మేము ప్రతి స్టెప్లోనూ స్టూడెంట్ వెంబడ ఉంటాము, ప్రతి అడుగులోనూ మేము ఉంటాం. కాకపోతే ఇక్కడ స్టూడెంట్, పేరెంట్, కన్సల్టెంట్ కలిసి టీం వర్క్ చేయాలి. స్టూడెంట్ అనేవాళ్ళు పర్ఫార్మర్, తనే పర్ఫామ్ చేయాలి. సో ఎగ్జామ్ ఫీజు కట్టినంత మాత్రం పేరెంట్ నన్ను ఎగ్జామ్ వల్ల పంపరు. కాబట్టి స్టూడెంట్ పర్ఫామ్ చేయాలి. అందుకే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో స్టూడెంట్ ఇన్వాల్వ్ చేయమని చెప్తాను. చాలా మంది మేము పదే చెప్తాను, పేరెంట్స్ని వాళ్ళ ఫాదర్ మదర్ నా దగ్గరికి వచ్చేస్తారు సీటు కొనేసుకొని వెళ్ళిపోదామని. చదవాల్సింది ఎవరు? స్టూడెంట్. డెసిషన్ మేకింగ్ లో అతన్ని కూడా తీసుకురావాలి, అమ్మాయినో అబ్బాయిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకున్నప్పుడు మనం మా ఇన్వాల్వ్మెంట్తోనే తీసుకున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళే ముందే ఎందుకు వెళ్తున్నాము, ఏం చేయడానికి వచ్చాము, ఎలా చేయాలనేది ముందే క్లియర్గా ఉండాలండి. సో వచ్చిన తర్వాత వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫామ్ చేస్తే, పేరెంట్ అనేవాళ్ళు ఫైనాన్సర్, కన్సల్టెంట్ అనేవాళ్ళు రిప్రజెంటేటివ్, ఫెసిలిటేటర్, ముగ్గురు ఎవరి డ్యూటీ వాళ్ళు ప్రాపర్గా టీం వర్క్తో చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ సెలక్షన్ ఈ టీం సరిగ్గా ఫామ్ అవ్వకపోతే రిజల్ట్స్ అన్ని చాలా వరస్ట్గా ఉంటాయి. సో పేరెంట్స్ అందరూ కూడా చేస్తున్న మిస్టేక్ ఇప్పుడు మీరు చెప్పారు, కానీ అందరూ కూడా ఇంతకుముందు ఒక్కొక్క కన్సల్టెన్సీ చాలా కాలేజెస్ గురించి చెప్తూ ఉంటారు, ఇది కాకపోతే మీకు ఇది ఇప్పిస్తాం, ఇది కాకపోతే ఇది ఇప్పిస్తాం అని ఆప్షన్స్ ఇస్తారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా మంది ఇప్పుడు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటి, నార్మల్గా ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది, దీంట్లో చేర్పిద్దాం అని ఇలా పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేనండి చాలా ప్రమాదకరం. ఏంటంటే ఇండియాతో పోల్చుకున్నప్పుడు మినిమం 1 crore బడ్జెట్ అవుతుంది ఇండియాలో. బయటికి వెళ్తుంటే మీరు మంచి కాలేజీలు చూస్ చేసుకున్నా కూడా 25 lakhs 30 lakhsతో అయిపోతుందండి ఇన్స్టిట్యూషన్. సో ఆల్మోస్ట్ 1/4 కదా. ఇందులో కూడా మరి లోయెస్ట్ లో చూస్తే ఆ కిర్గిస్తాన్, కజకిస్తాన్ అలాంటివేనండి 13-14 లక్షల్లో ఇస్తున్నాడంటే అలాగే ఇస్తాడు. తీసుకెళ్ళి ఒక 2,000 మంది తీసుకెళ్ళి ఒక క్లాస్ రూమ్ లో పెట్టి ఒక 5 years డిగ్రీ, ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు. 5 years లో మీరు ఎంట్రీ ఎంతమంది ఉంటారు, ఎగ్జిట్ కూడా అంతమంది వస్తారు. కానీ లైసెన్స్ ఎగ్జామ్ అలా ఉండదు కదా, అది గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా, కండక్ట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్, అక్కడ అంతా రాలిపోతారు. సో ఈ పరిస్థితి రావద్దంటే కొంచెం మీరు ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ఉంటుంది, ఎవరు ఓకే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది, బ్యాంక్ లోన్స్ వస్తాయి. కాబట్టి ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియాతో పోల్చుకుంటే 1/4 లోనే అయిపోతుంది. అక్కడ డొనేషన్ కల్చర్ లేదు. మనం కంపేర్ చేసినప్పుడు ₹1,00,00,000 కావాలి ఎంబీబీఎస్ 1/4 అయిపోతుందండి. ఇక్కడ 21 lakhs మా ఫీజు. ఇంకా హాస్టల్ అండ్ అకామిడేషన్ ఇండియాలో ఉన్నా ఎక్కడ ఉన్నా హాస్టల్ కామన్. సో అది చూసుకున్నప్పుడు అవన్నీ మీరు స్టూడెంట్ ని పంపించిన తర్వాత అంటే ఎంబీబీఎస్ అయిపోయే వరకు మీ ఆధ్వర్యంలోనే ఉంటారనుకోవచ్చు. అంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ ఒక్క క్లాస్ రూమ్ ఎక్సెప్ట్ క్లాస్ రూమ్ తప్ప మిగతా అంతా కూడా మా రెస్పాన్సిబిలిటీ అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, సపరేట్ హాస్టల్స్ కానీ, ఇండియన్ ఫుడ్ కానీ, వాళ్ళ వీసా ఎక్స్టెన్షన్స్, కన్వర్షన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎప్పుడైనా హాలిడేస్ విజిట్, పేరెంట్ విజిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక టీమ్ నిరంతరం పనిచేస్తుందండి. ఒక క్లాస్ రూమ్ మాత్రమే మేము ఇన్వాల్వ్ అవ్వం, అది పేరెంట్ బాగా గమనించాలి. ఇందులో క్లాస్ రూమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యే కన్సల్టెంట్స్ మీ అబ్బాయి గ్యారంటీగా పాస్ అవుతారని చెప్పే వాళ్ళు ఉంటారు. పాస్ గ్యారంటీ అనమాట, డిగ్రీ గ్యారంటీ వస్తుంది. కొన్ని కాలేజీలో మా దగ్గరే ఉన్నాయి. స్టూడెంట్ తో పాటు పేరెంట్ కూడా కలిసి జాయిన్ అవుతాయి, ఇద్దరు కలిసి బయటకు వస్తారు, డిగ్రీలు వస్తాయి. అలాంటి కాలేజీలు ఉన్నాయి బయట. పేరెంట్స్ ఇది అర్థం చేసుకోవాలి. దూరంగా ఉన్నాయి అన్ని అలా ఉన్నాయి. అందుకే చాలా మంది దూరంగా ఉన్న చాలా నున్నగా ఉంటాయి. సో దగ్గరికి వెళ్తే చాలా ఉంటాయి దాంట్లో, అవి చూసుకోవాలి. చూసుకోకుండా బ్లైండ్ గా పంపి రేపు పొద్దున రిజల్ట్స్ రాకపోతే ఎవరినో బ్లేమ్ చేయొద్దు. మీరు కరెక్ట్ గా డెసిషన్ తీసుకుంటే, కరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూషన్, మంచి కన్సల్టెంట్ కనుక ఐడెంటిఫై చేస్తే రిజల్ట్స్ బ్రహ్మాండంగా వస్తాయి. ఓకే. అలాగే ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇది చాలా అంటే అందరూ తెలుసుకోవాలి, పేరెంట్స్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, స్టూడెంట్ కూడా, మీరు ఏమేమి విషయాలు ఫస్ట్ వాళ్ళని అడుగుతారు, వాళ్ళు మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేస్తారు, ఈ స్టూడెంట్ ఫిట్ అవుతాడు, ఎలిజిబుల్ అని మీరు ఎప్పుడు డిసైడ్ చేస్తారు? నేను ఏం చెప్తానంటే, నాకు అదే ఇబ్బందిగా అనిపించేది ఏంటంటే, స్టూడెంట్ని తీసుకురాకుండా కౌన్సిలింగ్ పేరెంట్స్ వస్తారు. నేను పదే చెప్పేది, నేను మళ్ళీ వెనక్కి పంపిస్తాను, స్టూడెంట్ని తీసుకొని రండి. అంటే ఈ మెడిసిన్ చేయాలనే డ్రీమ్ స్టూడెంట్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పేరెంట్ డ్రీమ్ అయితే ఉపయోగం లేదు. క్లాస్ రూమ్ లో పర్ఫార్మ్ చేయాల్సిన స్టూడెంట్. కాబట్టి స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ తో ఉండాలి. స్టూడెంట్ ఎప్పుడైతే బ్రైట్ గా ఉండి తను యాక్టివ్గా ఉన్నాడంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఆబ్వియస్లీ ఆ యాక్టివ్నెస్ కంటిన్యూ అవుతుంది. కొన్నిసార్లు మేము స్టూడెంట్స్ని క్వశ్చన్ చేస్తా అంటే పేరెంట్ నుంచి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి.
అంటే మాకు అర్థమైపోతుంది ఇది, అంటే ఇవి రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. స్టూడెంట్ డిజైర్ కాదు, తను ఏదో పేరెంట్ ఫైనాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇక్కడ సీట్ రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ చదివే బైపీసీ అంటే మెడిసిన్ చేయాలి, ఇదే డిఫాల్ట్ ఫార్ములా అనమాట. సో మెడిసిన్ అందరూ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్ డిజైర్ ఉన్న వాళ్ళు, ఆ విల్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. ఆ విల్ వన్ డే ఉంటే కుదరదండి, కంటిన్యూస్గా 5 years అంటిల్ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయాలి. అది స్టూడెంట్లోంచి వస్తేనే వస్తుంది. ఎవరో మోటివేట్ చేస్తే 1 గంట 2 గంటలో 1 డేనో 2 days ఆ మోటివేషన్ ఉంటుంది, మళ్ళీ డిమోటివేట్ అవుతారు. సో స్టూడెంట్ మోటివేషన్ ఉంటే మన పని ఈజీ అవుతుంది, నా పని పేరెంట్ పని చాలా ఈజీ. సో కాబట్టి స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉండి, ఆ ఇంట్రెస్ట్ స్టూడెంట్ అయి ఉంటే మిగతావన్నీ చాలా ఈజీ అండి చేయడం. అలాగే స్టూడెంట్స్ ఇప్పుడు 4 years 5 years అక్కడ 4 years వరకే అక్కడ ఉంటారు, ఆ మధ్యలో వాళ్ళు రావడం కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటారు, ఎవ్రీ మంత్ ఎవ్రీ జులై హాలిడేస్ ఉంటుంది. మేము ఎక్కువగా అందరికీ అది సాధ్యం కాదు కానీ అఫోర్డబుల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి మేమే వీసాస్ అని చేసి ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చిన తర్వాత మాకు లైవ్ టెస్ట్ మోడల్గా పనిచేస్తారు కాబట్టి మా ఇంట్రెస్ట్తో కూడా మేము తీసుకెళ్తాం, ఎంకరేజ్ చేస్తాం. పేరెంట్స్ ఎవరైనా వస్తానంటే పిల్లలు కూడా ఎవ్రీ జులై హాలిడేస్ ఉంటాయండి. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 1 month హాలిడేస్కి రావచ్చు. రైట్ సార్, రవికాంత్ గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి అసలు ఎంతవరకు ఏ స్టూడెంట్ వెళ్ళాలి, పేరెంట్స్ స్టూడెంట్స్ మధ్య అంటే ఎవరైతే వెళ్ళి ఫినిష్ చేయగలరో వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే పాస్ అవ్వాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ముఖ్యంగా చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.